పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఇంటి తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సంతపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 20 లక్షల రూపాయల 87,910 రూపాయల విలువ చేసి 49 సవర్ల బంగారం, 149 గ్రాముల వెండి, ₹1,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ సౌజన్య నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనమే అలవాటుగా ముద్దాయిలు వెంకటేశ్వరపురంకి చెందిన అరవ సుబ్రహ్మణ్యం, రెడ్డితోట శ్రీనివాసులు జీవిస్తున్నారన్నారు. కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో చాకచక్యంగా ముద్దాయిలను అరెస్టు చేసి సొత్తు రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన సంతపేట సీఐ ఎం. శ్రీనివాసరావు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని సంతపేటలో నివసిస్తున్న సుందరయ్యనగర్ చెందిన విజయలక్ష్మి గారు వారు ఇంట్లో తాళం వేసుకుని 1 గంట మన 15వ తారీఖున 1 గంటకి ఇల్లు వదిలి బయటకు వెళ్ళి మళ్ళీ 7 గంటలకి ఇంటికి వచ్చి చూసుకున్నప్పటికీ వారి ఇంట్లో బీరువా పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు అంతా కూడా దొంగిలించడం జరిగిందని తెలిసింది. వారు సంతపేట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే రూరల్ టౌన్ డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు, సంతపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, వాళ్ళ టీం అందరూ కూడా ఈ ఎవరు హెచ్బీ అఫెండర్స్ అని చెప్పి వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో 49 సోవరన్స్ ఆఫ్ గోల్డ్ మొత్తం దొంగతనం జరిగింది. అలాగే 1,00,000 రూపాయల నగలు కూడా తీసుకెళ్లారు. అలాగే మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిటెక్షన్ జరిగిందండి. మొత్తం ఎవరున్నారు హెచ్బీ అఫెండర్స్ ఎవరని మొత్తం తెలుసుకోగా 2 ముద్దాయిలు అరవ సుబ్రహ్మణ్యము మరియు రెడ్డితోట శ్రీనివాసులు అలియా శ్రీను అనే వీరిద్దరూ కూడా ఈరోజు 23 తారీఖున మధ్యాహ్నం 2:30కి పన్నా బ్యారేజ్ దగ్గర వైఎస్ఆర్ స్టాట్ దగ్గర ఇద్దరు జరగడం జరిగింది. వారి ఇద్దరి నుంచి కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే ఎంతైతే బంగారం పోయిందో అంత బంగారం కూడా 49 సవర్ల బంగారం కూడా మీరు అందులో చూస్తున్నారు. మొత్తం అదంతా కూడా రికవర్ అవ్వడం జరిగింది. అలాగే వీరిద్దరూ కూడా ఇంతకుముందు పాత కేసులో పాత నేరస్తులు వీళ్ళిద్దరికీ కూడా నవాబ్పేట పోలీస్ స్టేషన్లో 459 సస్పెక్ట్ షీట్ ఒకటి, అలాగే 485 నంబర్ గల సస్పెక్ట్ షీట్స్ ఇద్దరి మీద ఉన్నాయి. వీళ్ళు ఇదే కాకుండా మన ఈ నెలలోనే 12వ తారీఖున నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక దొంగతనం చేశారు. అది కూడా ఇలాగా నైట్ హెచ్బీ చేశారు. రాత్రి హౌస్ బ్రేక్ చేసి వెండిని దొంగిలించారు. అందులో కూడా వెండి వస్తువులు ఒక 149 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా దొంగతనం జరిగింది. సో ఈ 2 కేసుల్లోనూ కూడా మన టౌన్ పోలీసులు సౌండ్ సబ్ డివిజన్ పోలీసులు మంచి ప్రతిభ కనబర్చి డిటెక్ట్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం కూడా మీకు ఎదురుకుండా చూపిస్తాము. ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఫస్ట్ నుంచి ఇలాంటి అలవాటు ఈ ఒక్క కేసులో కాదు, వాళ్ళకి నెల్లూరు రూరల్లోని పడవలూరు పోలీస్ స్టేషన్ దొంగతనాలు చేశారు. అలాగే మన జిల్లా కాకుండా రాజమండ్రి, రంపచోడవరం వాటిలో కూడా దొంగతనం మరియు గంజాయి కేసులు కూడా వాళ్ళ మీద పెట్టి ఉన్నారండి. సో ఈ కేసులో డిటెక్ట్ చేసి మొత్తం ప్రాపర్టీని అంతా తీసుకొచ్చిన పోలీసు అందరికీ కూడా జిల్లా పోలీసు తరఫు నుంచి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు.
సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి అంతులేని ఆఫర్స్, ఊహల కందని డిజైన్స్, ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి 99 రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ 1+1 1+2 కాంబో ఆఫర్లు, 500 రూపాయల వస్త్రాలు, 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా, ఒకే కూపన్ పై 3 డ్రాలు, డైలీ డ్రా 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా కపుల్ కి మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం. సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి.